దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీలో ఒకరు చదివి వినిపించాలని ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. ఆ రాత్రి అయితే కల్దీల రాజుకు బెల్షాజరు హతుడాయను. చదవండి. బెల్తాజరు హతమయ్యను అని చూడండి. ఆ రాజు ఏం చేశాడో తెలుసా? కల్దీలకు రాజుగా ఉన్నాడు. ఆయన ఏం చేసి పడ్డాడు అంటే హతం చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? హతుడయ్యాడు. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, దానికి పై వచనాన్ని మీరు చూడగలిగితే అప్పటికే దానియేలును ఏం చేశారో తెలుసా అండి? 3వ అధిపతిగా నియమించారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బెల్తాజరు కలిగినటువంటి విషయాల్లో మనం చూడగలిగితే బెల్తాజరుకి అహంభావముతో, లేకపోతే అహంభావం అనేటువంటి ఆ యొక్క దుడుకుతనంతో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఏం కలుగుతుందో తెలుసండి? అహంభావం అనేటువంటిది ఉంటుంది. అంటే నేను తప్ప వేరే ఒక్కడి వాడు లేడు, నేనే కదండి. అహంభావం, ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు బాగా గమనించండి. ఒకవేళ మనలో కూడా చాలామంది ఈ విధంగా ఉన్నారేమో. నేనే వెళ్తాను చర్చ్కి, నేను లేకపోతే చర్చ్ లేదేమో, నేను లేకపోతే ఒకవేళ ఆరాధన ఆగిపోద్దేమో, నేను ఒకవేళ లింక్స్ పెట్టకపోతే, లేకపోతే ఈరోజు నేను ఒకవేళ నెట్ పెట్టకపోతే, లేకపోతే ఈవేళ తొడకపోతే, ఈవేళ మేము ఫ్యాన్ లేకపోతే, లైట్ లేకపోతే ఎవరు చేయరేమో అనుకుంటున్నారేమో. ప్రియదేవుని బిడ్డలు గమనించండి. కనుక పరిచర్యలో మనము ఏం చేయబడాలనంటే మనము ఆయన పాదాలు పట్టుకునేటువంటి వారంగా అడుక్కొని, లేకపోతే ప్రభువా నాకు ఆ తలాంతులను దయచే ప్రభువా, ఈ లోకంలో నేను జీవించినంతకాలం నీకోసం మాత్రమే జీవిస్తాను, నీకోసం మాత్రమే నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తాను ప్రభువా, నీకు సేవ చేసుకునేటువంటి ఆ గొప్ప ధన్యతను నాకు దయచే ప్రభువా అని మనం అడిగి తెచ్చుకోవాలి తప్ప మన జీవితంలో అహంకారం అనేటువంటిది ఉండకూడదు. అహంకారంతో, అవివేకంతో ఉన్నటువంటి వారు చాలామంది చరిత్రలో గణహీనులు అయిపోయారు. ఎంతోమంది రాజులు ఓడిపోయారు, ఎంతోమంది రాజులు చనిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, వాస్తవానికి చూడగలిగితే ఇక్కడ ఉన్నటువంటి కల్దీలో రాజు అనేటువంటి బెల్తాజరు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అహంభావంతో ఉన్నాడు. రాత్రి హతం చేయబడ్డాడు. అంతే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మానవుని నాశనానికి నడిపిస్తున్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక ఉద్దేశం ఏంటో తెలుసా అండి? అహంకారం. కనుక మనకు అన్నీ ఉండాలి, కానీ మన జీవితంలో ఏముండకూడదు తెలుసా? అహంకారం ఉండకూడదు. అహంకారానికి వ్యతిరేకపరం ఏంటో తెలుసా అండి? ఏంటంట చెప్పాలి? తగ్గించుకోవడం. నువ్వు ఎంతగానైతే తగ్గించుకుంటావో దేవుని అంతగా హెచ్చిస్తాడు. హెచ్చించడమే అహంభావం. చూసారా? హెచ్చించడమే అహంకారం. కనుక హెచ్చిలోనికి వెళ్ళకూడదు. ఒకవేళ బహుశా నిన్ను దేవుడు ఎంతగా హెచ్చించినప్పటికీ కూడా ఈ రోజు నన్ను హెచ్చించింది నీవే నాయనా, నీకు స్తోత్రాలు ప్రభా అని నువ్వు నిజంగా చెప్పగలిగితే పైనుండి దేవుడు నీ హృదయ ఆలంబన, నీ హృదయ ఆ మాటను విని నిన్ను ఆయన దీవించడానికి ఇష్టపడుతున్నాడని ప్రభు పేట మనవి చేస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, రాత్రికాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఎంత హెచ్చులో నువ్వు ఉన్నప్పటికీ కూడా ప్రభువా నేను దీనుని నాయనా అని నీవు ఆయన విషయంలో తగ్గించుకోగలిగితే రేపటి దినాన్ని అందరికంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను, నీ భర్తను, నిన్ను, నీ భార్యను, నిన్ను, నీ బిడ్డల్ని, నిన్ను, నీ సంఘాన్ని, సార్వత్రిక క్రైస్తవ్య సంఘాన్ని రేపొద్దున ఆయన లిఫ్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడని ప్రభు పేట మనం చేస్తున్నాం. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా ఒకవేళ మందిరాల్లో ఉన్నా, ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నీ జీవితంలో నీవు బలమైనటువంటి కార్యాల చేత, దేవుని యొక్క మాటల చేత నీవు వింటూ నీ హృదయంలో ఉన్నటువంటి గర్వం, నీ హృదయంలో ఉన్నటువంటి అహంభావం, నీ హృదయంలో ఉన్నటువంటి అవివేకాన్ని నువ్వు తీసివేయగలిగితే నీవు కూడా రేపొద్దున దాని ద్వారా నరకానికి వెళ్లకుండా నీవు ఈ లోకంలో జీవించగలుగుతావని ప్రభు పేరిట నేను మనం చేస్తా ఉన్నాను. ఇకపోతే ఫైనల్ ఓ మాట నీకు జ్ఞాపకం చేస్తాను, విషయాన్ని గమనించండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా ప్రాముఖ్యమైన మాట. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ సౌందర్యమును చూచుకొని, చూడండి, మీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానము చెరుపుకొంటివి. నీ జ్ఞానమును నువ్వేం చేసుకున్నావు తెలుసా? చెరుపుకొంటివి. చూడండి, ఎవరెవరితో మాట్లాడుతున్నారని అంటే సాష్టాత్తు ప్రియదేవుని బిడ్డలారా గమనించండి కదండి. సాతానుతో మాట్లాడుతున్నాడు. నీ తేజస్సును, నీ బలాన్ని చూసుకుని నువ్వేం చేస్తావు తెలుసా? గర్వించిన వాడవై ఉన్నావు అన్నాడు. అంటే డైరెక్ట్గా లూసిఫర్తో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లూసిఫర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను నీకు ఒక చక్కటి స్థలాన్ని ఇచ్చాను, నా దగ్గర ఉండేటువంటి స్థలాన్ని ఇచ్చాను, దూతలందరికంటే నిన్ను గొప్పదానిగా చేశాను, నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి దేవదూతల కరములన్నిటికంటే ఆరాధనకు యోగ్యుడుగా ఉన్నటువంటి నన్ను ఆరాధన చేయడానికి నేను ఒక పరిస్థితిలో నేను పెట్టుకున్నాను ఇక్కడ. అయితే నీవు ఏం చేస్తావు తెలుసా? గర్వించావు.
లూసిఫర్ గర్వించాడంట. లూసిఫర్ దేవుని చూసి గర్వించాడు, రాజ్యాన్ని చూసి గర్వించాడు, అక్కడున్నటువంటి పరిస్థితులు చూసి గర్వించాడు. దూతలు దేవుణ్ణి ఆరాధించేటువంటి విషయంలో చూసి ఏం చేశాడో తెలుసా? చెప్పాలి, గర్వించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో గర్వమును ఏం చేశాడో తెలుసా? దేవుడు అణిచి ఏమండి గద్దికి దింపాడు. ఒక్కసారి ఆకాశం నుంచి ఏమండి తన్నితేనంట ఒక్కసారి సాతానుడు ఏం చేశాడో తెలుసా? భూలోక రాజ్యానికి వచ్చేసాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, దేవునికి నచ్చలేనటువంటి పని, దేవుడు మెచ్చలేనటువంటి పని, దేవునికి అయిష్టమైనటువంటి పని, దేవుడు సహించలేనటువంటి పని ఏదైనా మన జీవితంలో ఉంది అని అంటే ఒకటే ఉంది. అదేంటి అని అంటే చెప్పండి, గర్వం. గర్వం. అందుకని భక్తుడు అన్నాడు సామెతల గ్రంథంలో, ఏమండి గర్వమునకు ముందు ఏం చేస్తుందో తెలుసా అండి? నాశనమునకు ముందు గర్వం నడుస్తుందంట. చెప్పండి. ఒకడు నాశనానికి ముందు ఏం చేస్తుందో తెలుసా? గర్వం నడుస్తుందంట. చెప్పండి, వాడి నాశనానికి పతనం ఏంటి? వాడికి ఎవరికో ఏదో చెయ్యక్కర్లేదు, వాడిని ఎవరికి ఏం చెప్పక్కర్లేదు. ఒకవేళ చెప్పినా, ఓయ్ నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నాకు తెలీదా బండి ఎలా నడపాలో, నాకు తెలీదా కారు ఎలా నడపాలో. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది పిల్లలు చెప్పేటువంటి సమాధానం ఇదే, ఒరే జాగ్రత్తగా వెళ్ళి, నాకు జాగ్రత్తలు చెప్పవలసిన అంత గొప్పదానం అయిపోయావా? మాకు తెలియదేంటి? ఇంట్లో కూర్చుంటున్నావు నువ్వు, నీకేం తెలుస్తుంది? మాకు అన్నీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు ఈ మాటలు చెప్పే మరలా వెనక్కి రాలేని వారు చాలామంది ఉన్నారు. నాశనమునకు ముందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏం చేస్తుందో తెలుసండి? గర్వం నడుస్తుంది. కనుక గర్వము అనేటువంటిది చాలా మట్టికి భయంకరమైనటువంటి, ఇది ఒక పెద్ద చెప్పండి వ్యాధి లాంటిది అన్నమాట. పట్టేంది అనుకోండి, అస్సలు ఎవరి మాట వినం. ఒకసారి మనల్ని పట్టేసింది అనుకోండి, అసలు అందులో నుంచి రావడం కూడా చాలా కష్టం. కానీ ప్రార్థన చేయండి, ప్రభువా ఒకవేళ మన ఇంట్లో కానీ, మీలో కానీ, నాలో కానీ, మనలో కానీ దేవునికి నచ్చలేనటువంటి గర్వము, ఆ గర్వం నుంచి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు నాయనా. అది నాశనానికి ఏం చేసుకెళ్ళి తెలుసా? మనిషిని తీసుకువెళ్ళిపోతుందంట. చూడండి, నాశనానికి తీసుకువెళ్ళిపోతుంది. దాంట్లో ఇవన్నీ చూసాం. దీనిలో ప్రత్యేకంగా మనం చూడగలిగితే ఏంటో చెప్పండి, అది గర్వం. కాబట్టి చూడండి, చాలామందిని చూడండి, ఆత్మలు దయ్యాలు పట్టుకుంటాయి ఒక మనిషి మీద. మనిషి బాగానే ఉంటాడు, ఏదైనా వచ్చిందనుకున్నాడు మీదకి, వాడు డ్యాన్స్ వేసేస్తాడు, కింద పడిపోతాడు, రక్కేసుకుంటాడు. సేన అనేటువంటి దయ్యాన్ని మనం చూసాం బైబిల్ గ్రంథంలో. ఇంకా చాలా చాలా దయ్యాలు చూసాం. మనుషుడు మనిషిగానే ఉంటాడు, ఇంకొక ఆత్మలు వాడి మీదకి వచ్చినప్పుడు వాడంతటి వాడే హాని చేసుకుంటాడు. అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత నిప్పులు తెలుస్తూ ఉంటాయి, అవునా కదా? వాడు బయటికి వెళ్ళిపోతే, అంటే ఆత్మ బయటికి వెళ్ళిపోతే కానీ వాడికి ఎక్కడ తగిలిందో ఏమవుతుందో అనేటువంటి విషయం తెలియదు. అలాగా ఈ రోజున గర్వం అనేటువంటిది మనలో ఉంటే, లేకపోతే ఎప్పుడు దీని బిడ్డలారా ఏదైనా ఇంతవరకు చెప్పబడినటువంటి గర్వం కానీ, అహంభావం కానీ, వ్యభిచారం కానీ, సోమరితనం కానీ, ధనం కానీ, చెడుతనం కానీ, ప్రాముఖ్యంగా చెప్పాలేనంటే ప్రియ దేవుని బిడ్డలారా నిద్ర అనేటువంటి ఇవన్నీ కూడా మానవుని అంటే ఎక్కడ తీసుకువెళ్తుందో తెలుసా? తెలియకుండానే స్లోగా 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 తెలియకుండానే ఎక్కడ తీసుకువెళ్తుందో తెలుసా? నరకానికి తీసుకుని వెళ్తుందంట. నరకానికి తీసుకుని వెళ్తుంది. మనిషిని నాశనమునకు నడిపించేటువంటివి ఇవన్నీ ఉన్నాయి. 7 రకాలైనటువంటి ఏమంటే ఒకవేళ పరిస్థితులు గుండా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దయచేసి ఈ రోజున వాక్యం వినేటువంటి నీవు ఒకవేళ నీ హృదయంలో ఈ వాక్యం వినేటువంటి తర్వాత, ప్రభువా ఒకవేళ దానిలో నువ్వు ఏ కోణానికి చెందినవాడవో, లేకపోతే నువ్వు ఏ కోణానికి చెందిన దానివో నిన్ను నీవు పరిశీలించుకుంటూ, దయచేసి నేను అంటున్నాను, 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఉంటే 7 కూడా ఉండొచ్చు, ఉంటే 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి కదండి, ఇది పక్కోళ్ళు చూసి ఈ మాట నీకే అనేది లేదు. ప్రియ దేవుని బిడ్డలారా మన విషయంలో మన మనసుకే తెలుసు మనలో ఏమున్నాయో. ఇవి ప్రజలు చూసి ప్రజలు ఇలా కళ్ళుతో చూసి ఏమండి చెప్పేసేటువంటిది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఈ దేవుని వాక్యం అద్దం లాంటిది కనుక, దేవుడు అద్దంలో నిన్ను చూపిస్తున్నాడు కనుక, ఒకవేళ ఈ అద్దంలో చూడు, వాక్యం అనేటువంటి అద్దంలో చూసి నీవు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ ప్రభావాన్ని మార్చుకో, నీ యొక్క పరిస్థితిని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో. అలా మార్చగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని ఆయన చేస్తాడని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా కనుక మనం ఏం చేయబడాలో తెలుసా? ఏం చేయబడాలి? మార్చబడాలి. మనము ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నిద్ర నుంచి మార్చబడాలి, చెడుతనం నుంచి, ధనములో నుంచి, ముఖ్యంగా సోమరితనంలో నుంచి, వ్యభిచారం నుంచి, అహంభావం నుంచి, గర్వం నుంచి మానవుడిని నాశనానికి నడిపించేటువంటి ఈ 7 రకాలైనటువంటి పరిస్థితుల నుండి
స్లోగా మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతూ డైవర్ట్ చేస్తున్నటువంటి పద్ధతులన్నిటి నుంచి కూడా నీవు మార్చగలిగితే ప్రభు నిన్ను కూడా ఏం చేస్తాడో తెలుసా, జ్ఞాపకం చేసుకుంటాడు. దయచేసి గమనించండి. కనుక పరలోక రాజ్యం తెరవబడి ఉంది, మారు మనసు పొంది రక్షణ పొందండి. ఈ రోజున చాలామంది రక్షణ పొందలేని వారు, మారు మనసు పొందలేని వారు చాలామంది ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. వారందరికీ ఒకవేళ ప్రియమైన బిడ్డలు గమనించండి, ఒకవేళ ఈ రకాలైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పరిస్థితులన్నీ వారి జీవితంలో ఉండబట్టే దేవుని దగ్గరికి ఒకవేళ రాలేకపోతున్నారేమో. దయచేసి నైనా వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశంలో కానీ మా దేశంలో కానీ ఎవరు నరకానికి వెళ్లకుండా నైనా ఇటువంటి హృదయాలతో ఉండకుండగా నాయన మరింత దగ్గరగా చేరి మీ నామాన్ని ఘనపరిచే గొప్ప యోగ్యతను వారికి దయచేయమని మనం అందరం అడుగుదాం. దయచేసి ప్రియదేవుని బిడ్డలారు గమనించండి. అమెరికా రాష్ట్రంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి అంట ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, మనస్తాపం చెందాడంట. మనస్తాపం చెంది ఒక రోజున ఏం చేస్తాడో తెలుసండి, ఒక ప్రత్యేకమైనటువంటి డ్యామ్కి వెళ్ళిపోయాడంట. అంటే పై నుంచి ఏం పడుతుందో తెలుసా, వాటర్ పడుతుంది కదా, ఫ్లో పడుతుంది. అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పైకి వెళ్ళాడు. అక్కడి నుంచి పైకి వెళ్తుంటే ఎక్కడో ఇంకా చూస్తున్నాడు, కింద ఉన్నటువంటి వాచ్మెన్స్ చూస్తున్నారు. ఆ వాచ్మెన్స్ అడిగారంట, రే నాన్న ఎందుకురా పైకి ఎక్కుతున్నావు, ఏమైపోతున్నావు, పడిపోతావు, చచ్చిపోతావు, అక్కడి నుంచి వద్దురంటే నా చావుకి ఎవరు బాధ్యతలు కాదంటున్నాడు ఈ వ్యక్తి. నా చావుకి ఎవరు కూడా బాధ్యతలు కారు, నా మనసు బాగోలేదు, నా మనసును బాగు చేసేవాడు ఎవరు లేరు, అందుకే నేను చచ్చిపోతున్నాను, నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు. నేను అంటున్నాను ఇవన్నీ ఉంటే శాంతి సమాధానం ఎక్కడ ఉంటాయి? కనుక లేదు అంటున్నాడు. అయితే ఉండు, దయచేసి గమనించు, ఆలోచించు బాబు అని చెప్పేసి వీళ్ళు కూడా ఏం చేశారో తెలుసా, ఆ అబ్బాయిని రక్షించాలని వీళ్ళు కూడా వెళ్తున్నారంట. వెళ్ళారు. కొన్ని నిమిషాలకు అబ్బాయిని కూర్చోబెట్టి మాట్లాడారు. కానీ ఆ అబ్బాయి వారి మాటలు విన్నాడు. వినిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారు గమనించండి, ఎంతకి మనం చూడగలిగితే అబ్బాయి బతికాడంట, కానీ వారిద్దరు చనిపోయారంట. గల కారణం ఏంటో తెలుసా, అబ్బాయి మాటలేమో వాళ్ళిద్దరూ విన్నారు. ఎవరు చెప్పండి? అబ్బాయి మాటలేమో వీరిద్దరికి విన్నారు. వీరిద్దరూ కలిపి అబ్బాయి మాటలు విన్నారు. కానీ ఏమండి, వారు కూడా వారి హృదయాలను ఏం చేసుకోలేదు తెలుసా, మార్చుకోలేదు. అందుకనే మా హృదయం ఎలా ఉందని వారంతట వారికి ఏం చేస్తారు తెలుసా, రక్షించవలసినటువంటి వారే వెళ్ళి రక్షించలేక ఆ కుర్రవాణ్ణి మార్చలేక వారే మనసులను మార్చుకొని వాళ్ళే దూకి చచ్చిపోయారంట. దాన్ని బట్టి ఆలకించండి. మనం కూడా ఈ లోకానికి వచ్చాము, రేపు మాపు మనం కూడా చనిపోయేటువంటి వారంగా ఉంటాం. కానీ మనస్సు మార్చుకొని చనిపోవడం వేరు, మనసులు ఇవన్నీ రకాలైనటువంటి పాపాలు పెట్టుకొని చనిపోవడం వేరు. దయచేసి గమనించండి. రక్షించడానికి ప్రభువు ఉన్నాడు. రక్షించడానికి తన దక్షిణ హస్తం మన మధ్యలోనే ఉంది. రక్షించడానికి తన హస్తం ఏమాత్రం కూడా కొరచకాలేదు. తన వాక్యం చేత నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మన చేతులను మన హృదయాల్లో ఆయనకి ఇవ్వగలిగితే దేవుడి ఈ రాత్రికాల సమయంలో మళ్ళీ ఆయన పట్టుకోవడానికి, మళ్ళీ బ్లెస్ చేయడానికి ఆయన ప్రత్యేకంగా ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడని ప్రభువు పేరిట ఈ మాటలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధమైన కొన్ని మాటలు మన వెనుకలో దీవించునుగాక.